అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మంచిది. ఈ మధ్యలో ఈ ఘనమైన కార్యంలో నేను కూడా పాల్గొంటూ పొందటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక ధన్యతగా భావిస్తూ మీ మధ్యలో ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన అన్న భాస్కర్ అన్న మీరు ఏమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే పెద్దన్న అంటాను. నాకు నిజంగా పెద్దన్నే. నేను చెప్పేది అవునా కదా? పెద్దన్న అంటారా? మామూలుగా ఏమంటారు? అన్న పెద్దన్న అయినప్పుడు అక్కే అవుతారు. అక్క కూడా పెద్ద అక్కే. అన్నకి, అక్కకి, అలాగే వేదిక మీద కూర్చున్న అమ్మగారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థలంలో గొప్ప సేవకుడు దైవజనులు సతీష్ కుమార్ అన్న, అలాగే దైవజనులు స్టీఫెన్ పాల్ గారు చాలా జరుగుతూ వస్తుంది వేస్తున్నాం. అలాగే దేవుని కృప అపాత్రుడైన నేను ఈ గొప్ప కార్యంలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యతగా భావిస్తూ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుడు మా అందరితో మాట్లాడను కాక. ఎంతసేపు చెప్పంటారు వాక్యం? ఎంతసేపు చెప్పంటారు? నా ఇష్టం అన్న ఒక చేతులు వెళ్తుంది తెలుసండి. అయితే ఒక 3 గంటలు చెబుతాం అనుకోండి. ఒక 3 గంటలు చెప్పండి కానీ పర్వాలేదండి. చేతులు మీ అంత అబద్ధికులు భూమి మీద నిజం చెప్పాలంటే గంటకే ప్రాణం పోతుంది. మీరు పర్వాలేదు, మా సిస్టర్స్కి బాధ అంతా మా బ్రదర్స్కి. మాది లేదు బాధ వాళ్ళకి ఏంటంటారా? మీకు ఏదైనా నిద్ర వచ్చింది అనుకోండి, మీకు ముసుకుంది. ముసుగు ముందు కన్నారంటే అక్కడ మధ్యాకాశానికి పోయినట్టు మా బ్రదర్స్కి అవకాశం లేదు. ఎట్లా అన్నా కనపెడుతుంది. కరోనా దినాల్లోనైతే ఇంకా ఘోరం. నెత్తి మీద ముసుగు, మూతి మాస్క్. అక్కడ నిద్రపోతుందో మేలుకోవడంలో దేవునికి తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. అట్లాంటి అవకాశం మీకు ఉంది, మా బ్రదర్స్కి లేదు. అయితే కొద్దిసేపు సంఘం ఎలా ఉండాలి, సంఘాన్ని గురించి ఒక దివ్యమైన వర్తమానం నాకు వ్యక్తిగతంగా సంఘ దిద్దుబాటు గురించి వాక్యం చెప్పడం అన్నా, కుటుంబాల గురించి వాక్యం చెప్పడం అన్నా, అలాగే సువార్త ప్రకటించడం అన్నా, ఈ 3 నాకు బాగా ఇష్టం. నేను ఇష్టపడే విషయాలు సంఘం, సంఘ క్రమశిక్షణ. దేవుడు మిమ్మల్ని ప్రేమించి దైవ సేవకులను మీ కొరకు ఏర్పాటు చేసుకొని మీరు హైదరాబాద్ రాకముందే అయ్యగారిని, అమ్మగారిని ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చి హైదరాబాద్లో కోంపల్లి అనేది చాలా కాస్ట్లీ ఏరియా. అలాంటి ఏరియాలో ఎంత చక్కటి మందిరాన్ని దేవుడు మీకు కానుకగా ఇచ్చాడు. నిజంగా మీరు ధన్యులు, మీరు భాగ్యవంతులు. ఇలాంటి పరిస్థితుల్లో జీవము కలిగిన దేవుని సంఘం, దేవుని మందిరం ఎలా ఉండాలి, మందిరంలో ప్రజలు ఎలా బ్రతకాలి. ఒక చిన్న మాట బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ చూడండి. అపోస్తలుడైన పౌలు గారు భక్తుడైన తిమోతికి రాసిన ఉత్తరంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. ఎవరైనా చదవండి పెద్దగా. వెరీ గుడ్. చాలు. ఇక నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి.
దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మన చర్చి పేరేంటి? బేతేల్ అంటే బేతేల్ అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం లేక దేవుని ఇల్లు. ఈ బేతేలులో మనం ఎలా ఉండాలో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అంటాడు. అంటే మందిరం అది జీవము కలిగినదై ఉండాలి. ఆమె మందిరం ఏం కలిగిందై ఉండాలి? మందిరము జీవము కలిగినదై ఉండాలి. మందిరం జీవం కలిగిందా కాదా ఎట్లా మనకు తెలుస్తుందంటే, ఇది ప్లాస్టిక్ చెట్టు. 10 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ చెట్టుని ఇక్కడ పెట్టారు. ఓ 10 సంవత్సరాల క్రితం దాని ప్రక్కనే ఒరిజినల్ మొక్కను పెట్టారు. ఈ ప్లాస్టిక్ మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోస్తున్నా ఎరువు వేస్తుంది. నిజమైన మొక్కకి రోజు నీళ్లు పోస్తున్నా ఎరువు వేస్తుంది. ఈ రెండింటిలో ఏది ఎదిగింది? ప్లాస్టిక్ మొక్క ఎందుకు ఎదగదు? దానిలో ఏం లేదు, జీవం లేదు. ఒక సంఘంలో జీవం ఉంటే, ఒక విశ్వాసంలో జీవం ఉంటే, జీవం కలిగిన సంఘం రోజు రోజుకు ఎదుగుతూ వెళ్తారు. సంఘంలో జీవం ఉందా లేదా ఎట్లా మనకు తెలుస్తుందంటే దాన్ని ఎదుగుతారు. ఈ ప్లాస్టిక్ మొక్క ఎందుకు ఎదగల? దానిలో జీవం లేదు. దాని ప్రక్కన మొక్క ఏమైపోయింది? రోజు రోజుకు ఎదుగుతూ ఉంది. యేసయ్య అంటారు కదా, 30 దొంతులుగా 60 దొంతులుగా 100 అంతలుగా అన్నారు కదా. అంటే రోజు రోజుకి ఏమవుతుంది? నిజమే. దైవజనులు ప్రాంతంలో పరిచయం ప్రారంభించేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఆరాధన జరిగేది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? 2వ ఆకాశానికి తీసుకొచ్చారు. ఇప్పుడే ఆకాశానికి తీసుకెళ్ళారు. అంటే రోజు రోజుకి ఏమవుతుంది? నిజమే. సంఘం ఎదుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ సంఘము జీవము కలిగిన సంఘం. కొన్ని సంఘాలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా ఎదుగు ఒదుగులేని పరిచయం. 20 సంవత్సరాల క్రితం 20 మంది ఉంటే 20 సంవత్సరాల తర్వాత కూడా అదే 20 మంది. ఎదుగుదల లేదు. ఎందుకు? కొన్ని పరిచర్యలు ఎదగవు. మీ బేతేలు పరిచర్య ఎందుకు ఎదుగుతుందంటే, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఈ సంఘము జీవము కలిగిన సంఘము. అన్న నేనే ఏమని పిలుస్తానని చెప్పాను? మా పెద్దన్న కంటే నేను చాలా చిన్నవాడిని. వెంట్రుకలు తెల్లబడినంత మాత్రాన అయ్యారు కూడా 50 సంవత్సరాలు ఉంటాయేమో అని కంగారు పడకండి. రైట్. అన్నకంటే నేను సేవలో చాలా చిన్నవాడిని. దేవుని కృప 2 కుటుంబాలతో మేము పరిచయం ప్రారంభించాం. జస్ట్ 2 కుటుంబాలు. ఆ 2 కుటుంబాలు ఈరోజు 7,000 కుటుంబాలుగా దేవుడు రాశారు. అంటే సంఘం ఎదుగుతుందంటే దాని అర్థం ఏంటి? ఆ సంఘం ఏ సంఘం అని నా ప్రార్థన, ఈ సంఘాన్ని ఇప్పటి వరకు దేవుడు దీవించిన దానికంటే రాగల 2026 సంవత్సరం రెట్టింపుగా దేవుడు దీవించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట, సంఘానికి జీవం రావాలంటే సంఘానికి దేన్ని బట్టి జీవం వస్తుంది? అద్భుతం. వెనక మంచి డిస్కో లైట్లు పెట్టినందువల్ల సంఘానికి జీవం రాదు. ఈ మధ్య పొగ బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆఫ్కోర్స్ మా మీటింగ్లో కూడా ఒక ఆయన పొగ పెట్టారు కానీ పొగ వల్ల సంఘానికి జీవం రాదు. డిస్కో లైట్లు పెట్టినందువల్ల సంఘానికి జీవం రాదు. వెనక LED స్క్రీన్ పెట్టి చక్కటి డిజైన్స్ పెట్టి గోడలకు అందమైన పెయింటింగ్స్ వేసి దీని వలన సంఘానికి జీవం రాదు. సంఘానికి జీవం ఎలా వస్తుందంటే, జీవము గల దేవుడు ఆ సంఘంలో సంచరిస్తే ఆ సంఘం
జీవం కలిగిన సంఘం. అంటే సంఘంలో ఎవరు ఉండాలి? చెప్పండి. సంఘంలో ఎవరు ఉండాలి అంటే భాస్కరన్ ఉందా? భాస్కరన్ ఉండాలి, ఇస్లేరంత ఉండాలి, మాలాంటి సేవకులు ఉండాలి. కానీ మనందరికంటే ముఖ్యంగా సంఘంలో ఎవరు ఉండాలంటే జీవము కలిగిన దేవుడు ఉండాలి. జీవము కలిగిన దేవుడు ఒక్కడ సంఘంలో ఉంటే ఆ సంఘం జీవం కలిగిన సంఘంగా మారిపోయి రోజు రోజుకు అది ఎదగటం ప్రారంభిస్తుంది. అందుకనే ఇందాక అక్కడ బాల్కనీ దగ్గర నిలవబెట్టినప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. మా శ్రద్ధగా వినండి. ఓ ప్రార్థన చేశాను, దేవా నేను ఎన్ని వందల మంది అడుగు పెట్టినా ఆశీర్వాదం ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ నీ ఒక్కడివి అడుగు పెడితే చాలయ్యా. ఎడారులు ఏదేలుగా మార్చబడ్డాయి. ఎడారుల్లో నువ్వు సెలవులు కురిపిస్తావు. హల్లెలూయా. చూసారా? దేవుని కూడా సాక్ష్యం కలిగింది. చూసారా? ఎవరున్నారు మనతో? ఓ రోజు దైవజనుడైన మోషే దగ్గరికి దేవుడు వచ్చి, మోషే నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తాను, వీళ్ళని తీసుకొని వెళ్ళిపో అంటాడు. మోషేకి అర్థం కాక, అయ్యా వీళ్ళని తీసుకొని వెళ్ళిపో అంటున్నావు, మరి ఎందుకు నువ్వు వస్తున్నావా లేదా మాతో? నీ సన్నిధి మాతో వస్తుందా లేదా అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే నేను ఒక్కడే నీతో రాట్లా, నేను నీతో రాకపోయినా నేను అన్యాయం చేయలా. నేనేం చేశానో తెలుసా? నీకు తోడుగా 6 లక్షల మంది యోధులు ఇచ్చారు. ఎవరిని? యోధులు అంటే ఎవరు? సైనికులు. 6 లక్షల మంది సైనికులు ఇచ్చారు. ఇలా తీసుకొని వెళ్ళిపో అంటే మోషే ఏమంటాడో తెలుసా? అయ్యా ఈ 6 లక్షల మంది సైనికులు నాతో రాకపోయినా పర్వాలా, నీ ఒక్కడిని నాకు తోడుగా వస్తుంచాను, నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా వస్తుంచాను. నీ సన్నిధి మాతో రాని వల్ల మమ్మల్ని ఇక్కడ నుండి అంటే మోషే దేవుని కోరుకున్నాడా? 6 లక్షల మంది యోధులు కోరుకున్నాడా? యోధులు అంటే ఎవరని చెప్పారు? ఏమంటే సైనికులు పర్సనాలిటీ ఎట్లుంటుంది? ఏమంటే మంచి ఇతరులు ఉంటారా లేదా? చక్కటి దేహదారుణ్యం ఉంటుందా లేదా? ఇప్పుడు నేనున్నా పాస్టర్ పనికి వచ్చే కానీ సైన్యానికి పనికిరాను. ఎందుకు? నా ఎత్తు అన్ఫిట్. భాస్కర్ ఒకవేళ ఎత్తు సరిపోద్దాము కానీ ఏజ్ బారు, మీ ఏజ్ సైన్యానికి పనికిరాదు కదా. సైనికులు ఎట్లుంటారు? చక్కటి దేహదారుణ్యం కలిగి, మంచి ఎత్తలు, చక్కటి ఫిజిక్ కలిగి వాళ్ళు. అలాంటి వాళ్ళని 6 లక్షల మందిని ఇస్తానంటే వాళ్ళు వచ్చినా రాకుండా పర్లేదయ్యా, నువ్వు ఒక్కడికి తోడుగా వస్తే చాలు. ప్రతిరోజు ఏసయ్యని అడిగింది, ఏసయ్యా ఇది అంతా మాతో రాగా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచరా, లోకంలో మాతో ఎవరున్నా లేకపోయినా నీ ఒక్కడికి మాకు తోడుగా ఉంటే చాలని దేవుడు కోరుకుంటే దేవుడున్న స్థలాలు జీవము కలిగిన స్థలాలుగా మార్చబడతాయి. అయితే మాట దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. ఇప్పుడు సంఘానికి జీవం దేని వల్ల కలుగుతుందని విన్నాము? జీవం కలిగిన దేవుడు ఆ స్థలంలో ఉంటే. అయితే ఒక అద్భుతం తెలుసా? జీవం కలిగిన దేవుడు మనతో ఉండాలా లేదా దాన్ని డిసైడ్ చేసేది ఏదో తెలుసా? నీ ప్రవర్తన. మందిరంలో దేవుడు ఉండాలా ఉండకూడదా? దేవుని ఉనికిని శాసించేది ఏదో తెలుసా? మన ప్రవర్తన. మన ప్రవర్తన యోగ్యమైనదైతే ఆ యోగ్యమైన ప్రవర్తన కలిగిన స్థలాలలో జీవము కలిగిన దేవుడు ఉంటాడు. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆ స్థలాలలో దేవుడు ఉండలేక ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే దేవుని మన దగ్గరికి తీసుకొచ్చేదైనా, ఆ దేవుని మనకు దూరం చేసేదైనా ఏది చెప్పండి? పెద్దగా చెప్పాలి. అందుకని బైబిల్లో ఒక మాట రాస్తుంది, వినండి. ఏమని రాస్తుంది? దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ బట్టలు సరిగ్గా ఇస్త్రీ చేసేది లేదో చూసుకో అన్నాడు. అంతేనా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పెదాలకు సరిగ్గా లిప్స్టిక్ వేసేవో లేదో జాగ్రత్తగా చూసుకో అన్నాడా?
దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ టక్ సరిగ్గా ఉందో లేదో, నీ టై సరిగ్గా ఉందో లేదో, నీ సూట్ సరిగ్గా ఉందో లేదో జాగ్రత్తగా చూసుకో అని అల్లా ఏమంటాడు? దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా చూసుకో. షిలోహు మందిరాన్ని దేవుని ప్రభావం విడిచిపెట్టుకోవడానికి ఫినెహాసు హోఫ్నీను దుష్ట ప్రవర్తన అయితే, కోల్పోయిన దేవుని ప్రభావం మరలా ఆ దేశానికి తిరిగి రావడానికి కారకుడు సమూయేలు యొక్క సత్ప్రవర్తన. దుష్ట ప్రవర్తన దేవుని ప్రభావాన్ని కోల్పోయినట్లుగా చేస్తే, సమూయేలు సత్ప్రవర్తన కోల్పోయిన దేవుని ప్రభావాన్ని మరలా ప్రజల మధ్యలోకి తీసుకొచ్చింది. నా ప్రార్థన, మీరు ఎవ్వరూ కూడా ఏది కుమారుల్లా ఉండకూడదు. మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక సమూయేలులాగా ఈ తరంలో దేవుని కొరకు బ్రతుకుదురు కాక. ఎవరిలాగా బ్రతుకుదో చెప్పలేదు, ఎవరిలాగా బ్రతుకుదో. సమూయేలు దేవుని సన్నిధిలో సత్ప్రవర్తనతో బ్రతకటాన్ని బట్టి కోల్పోయిన దేవుని ప్రభావం ఆ దేశంలోకి తిరిగి వచ్చింది. అందుకని అంటాడు, దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్త ప్రతిజ్ఞ చెప్పాలి. అంటే మందిరంలో ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి వీలు. ఆమె చెప్పండి ఒకసారి, ఆమె చెప్పండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో ఉండవా? రోడ్డుకి ఎడమ వైపునే స్వరం ఎత్తాలి. నేను ఎడవైపు ఎందుకు నడుస్తాను, నా ఇష్టం నాది అని కుడి పక్కన నడిచేవాళ్ళు యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదు. ఏ పక్కన నడవాలన్నా నేను ఒక రోడ్డు మీద నడిచేటప్పుడే అన్ని రూల్స్ ఉంటాయి. రోడ్డు గొప్పదా, మందిరం గొప్పదా? నాకు వినపడదా? రోడ్డు గొప్పదా, మందిరం గొప్పదా? ఎవరి డ్యూటీకి వెళ్ళేటప్పుడు డ్యూటీలో రూల్స్ ఉంటాయా ఉండవా? 9ంటికి డ్యూటీకి రావాలి, రూల్ ఉందా లేదా? మందిరంలో డ్యూటీలో రూల్ పాటిస్తారా లేదా? ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి, డ్యూటీ గొప్పదా, మందిరం గొప్పదా? అంటే ఉద్యోగ స్థలంలోనే ఒక వ్యక్తి అంత రూల్ పాటించినప్పుడు, దేవుని మందిరంలో కూడా ప్రతి వ్యక్తి దేవుని మందిరపు క్రమశిక్షణ పాటించేవాడే ఉండాలి. ఇక్కడ ఆదివారం ఆరాధన ఇంటికండి 7 గంటలకి 10 గంటలకి అదేం కావాలి అక్కడ ఆడదాం. 7ంటికి ఆరాధనకు వచ్చేవాడు చేతులు ఎత్తండి, ఫస్ట్ సర్వీస్కి వచ్చేవాడు నుంచి 7ంటికి ఆరాధన అయితే 7 గంటల లోపే నేను మందిరానికి వస్తానన్న వాడు చేతులు ఎత్తండి. ఒక్కడికొచ్చి సెంటర్ సరే 10ంటికి ఆరాధనకి ఎవరు వస్తారు చేతులు ఎత్తారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఎత్తారు. రెడీ 10ంటికి ఆరాధన అయితే నేను 9:50 కల్లా చర్చికి వస్తానన్న వాడు చేతులు ఎత్తారు. క్రమశిక్షణ ఉన్నట్ట లేదట అని నేను అంటలేదు. మీరు అన్నారు కాబట్టి మీ మాటకే నా ఓటు. 10ంటికి ఆరాధన అయితే మీరు 10:30కు వస్తున్నారంటే మీకు క్రమశిక్షణ లేదని అర్థం. 10ంటికి ఆరాధన అయితే 11ంటికి వస్తున్నారంటే మీకు క్రమశిక్షణ లేదని అర్థం. ఏమండి, సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీకి వెళ్తారే, ప్రతిరోజు టయానికి డ్యూటీకి వెళ్తారు కదా. మందిరానికి వచ్చేది ప్రతిరోజా, ఆదివారం ఒక్కరోజా? ప్రతిరోజు వెళ్ళే డ్యూటీకి అంత పంక్చువాలిటీగా వెళ్తూ ఉంటే, ఎప్పుడో వారంలో ఒకసారి ఆదివారం మందిరానికి వస్తాడే, మందిరానికి ఆలస్యంగా రావటం క్రమమా, క్రమహీనత? క్రమమా, అక్రమమా? ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, అన్న వీడికి కాస్త భయం కాకుండా అన్నా అని. ధైర్యం నేర్పుతానమ్మా, నీ కొడుకు కదా, నేర్పితే నువ్వు నేర్పండి, నేను భర్త కట్టిస్తాను. నా మాట అసలు ఎట్లేదన్నా, వాడు మనం ఏమన్నాడు తెలుసా, నన్ను పట్టుకొని ఎంతలో మాట్లాడినాడు, ఎంతలో మాట్లాడినాడు, ఎంతలో మాట్లాడినాడు. ఎందుకన్నాడమ్మా, ఏమన్నాడు అన్న. మమ్మీ నేను కొడతా అన్నాడు. వాళ్ళ అమ్మని పట్టుకొని నేను కొడతా అన్నాడు. నాకు బాగా చెప్పింది, తల్లిని పట్టుకొని కొడతానన్నాడు, తప్పు కదా, ఎందుకన్నావు రా, అసలు ఎందుకన్నావు ఆ మాట?
అడే చెప్తున్నాడు తెలుసా, అన్న నేను రెగ్యులర్గా టయానికి స్కూల్కి వెళ్తా, టయానికి రోజు స్కూల్కి వెళ్తా. మొన్న ఒకరోజు రాత్రి అంతా హోంవర్క్ చేసి ఆలస్యంగా పడుకొని లేట్గా లేచా. ఒక్కరోజు స్కూల్కి లేట్గా వెళ్ళిపోతుంటే పండుకున్న నా మీద సన్నీళ్ళు పోసి పెట్ట 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 శంప మీద కొట్టి నిద్రపోతాడా తిండిపోతాడా నా కడుపున సెలవుంటూ నా కడుపును పట్టుకుండా ఉంటే బాగుండేది అని నన్ను పెట్ట పెట్ట కొట్టిందన్న. నేనన్నా, మమ్మే సంవత్సరంలో ఒక్కసారి స్కూల్కి లేట్కి వెళ్తే నన్ను పెట్టామని కొట్టేదే, మరి ప్రతి ఆదివారం చర్చికి ఆలస్యంగా వస్తున్నా నిన్నెవరు కొట్టాలన్నా? ఇప్పుడు ఆడు అడుగుతాడు, అన్న నేను అన్న మాట న్యాయమా అన్యాయమా అన్నాడు. న్యాయమా అని నేను అల్లా. తప్పు కదరా తల్లి, నా మాట అనకూడదు, తప్పు కదా. అట్లా కదన్నా, నేను రోజు స్కూల్కి టయానికి వెళ్తా, ఒక్కరోజు లేట్ వెళ్తే పెట్ట పెట్ట కొట్టిందే. ప్రతి ఆదివారం మా అమ్మ చర్చికి లేట్కి వస్తాడు, మా నాన్న చర్చికి లేట్కి వస్తాడు, వీళ్ళిద్దరు ఎవరు కొట్టాలమ్మా అని నన్ను అడుగుతున్నాడు. నేను కొడతాను కదా, నువ్వు కొడుతూ దేవుని మందిరంలో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకూడదు. సేవకుడు తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకూడదు. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని ఇష్టానుసారంగా బ్రతికేవారిగా ఉండాలి. దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడైతే బ్రతుకుతామో జీవం కలిగిన దేవుడు ఆ స్థలంలో సంచరించడం ప్రారంభిస్తాడు. జీవం కలిగిన దేవుడు ఆ సంఘంలో ఉన్నాడా, జీవము కలిగిన కార్యాలు ఆ స్థలంలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. కొంతమంది చూడండి, సంఘానికి వస్తారు కానీ ప్రవర్తన డిసిప్లిన్ ఉండదు. కొన్ని చోట్ల పాస్టర్ గారు అంటారు, ఇప్పుడు అందరూ పాటలు పాడదాం చప్పట్లు కొట్టండి అంటారు. అందరూ పాటలు పాడుతూ చప్పట్లు కొడతా ఉంటే కొంతమంది భక్త మహాశయులు ఏం చేస్తారో తెలుసా, అప్పుడే సీరియస్గా బైబిల్ తెలిసి ఎంత బాగా చదువుకుంటాడు, పాటలు పాడేటప్పుడు బైబిల్ చదువుకోవాలి అంతేనా? చూడు, అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దామంటారు. అయ్యగారు అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దామని అంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా, గొడ్ల కూపులు లాగా. సంఘాలలో కొంతమంది ప్రవర్తన సరిగ్గా ఉండకపోవటాన్ని బట్టి జీవం కలిగిన దేవుడు ఆ స్థలంలో ఉండలేకపోతాడు. ఒక ఖరీదైన మాట చెప్తాడు, ఈ దేవుడు క్రమానికి దేవుడు కానీ అక్రమానికి దేవుడు కాదు. ఏం చెప్పారు? క్రమానికే దేవుడు కానీ అక్రమానికి ఆయన దేవుడు. సో దేవుడు మన మధ్యలో ఉండాలన్నా, మన మధ్యలో నుంచి దేవుని సన్నిధి మనకు దూరం అయిపోవాలన్నా, దేవుని ఉనికిని ప్రభావితం చేసేది చెప్పండి. అందుకని మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. సరే, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇక్కడ అంటాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనండి మాట. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. విన్నారు కదా? ఇక చూడండి, పాత నిబంధనలో భాస్కరన్న ఇలా చక్కటి మందిరం కట్టినట్లుగానే సొలొమోను గారు చక్కటి మందిరం కట్టాడు. కట్టిన మందిరానికి ఎదురుగా 2 స్తంభాలు నిలవబెట్టాడు. ఒక స్తంభం పేరు యాకీ, రెండవ స్తంభం పేరు బోయజ్ అనండి. ఒక స్తంభం పేరు యాకీ. యాకీను అనగా స్థిరత, స్థిరత, స్థిరత. అంటే సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ తాను బ్రతుకుతున్న సంఘంలో ఓ స్థిరమైన వాడిగా స్థిరపడాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, గోడలు ఉన్నాయి. గోడలు ఇటు కావాలంటే ఇటు తిప్పవచ్చు, అటు కావాలంటే అటు తిప్పవచ్చు. ఆ గోడ తీసి ఏడ కట్టవచ్చు, ఏడ గోడ తీసి ఆడ కట్టవచ్చు. గోడను మార్చినట్లుగా స్తంభాలు మార్చగలుగుతామా? అనకంటే ఇంకోది చెప్పండి, స్తంభాన్ని మార్చగలుగుతామా? స్తంభం అది స్థిరంగా నిలిచేది. ఒకసారి ఒక
మంచి సంఘాన్ని ఎన్నుకున్న తర్వాత, ఆ సంఘానికి వచ్చిన తర్వాత ఆ సంఘంలో ప్రతి బిడ్డ స్తంభంలాగా స్థిరపడాలి. ఆమేన్, ఆమేన్. దైవజనుడికి కోపం వచ్చి, తమ్ముడు రేపు రేపు ఆదివారం చర్చికి రావద్దు అని అన్నాడు అనుకోండి. అట్లాగే నాన్న అని అంటావు. వచ్చే ఆదివారం చర్చికి అంటే కూర్చోవు. నువ్వు రావద్దు తమ్ముడు అని అన్నాడు. దైవజనుడుగా మరణం తప్ప మరేమి మందని ఒకవేళ వెళ్తే సంఘంలో నుంచి నా సమాధి పెట్టే పెరిగాను అంటే అర్థమేంటి? అప్పటి వరకు సూరాలం దేవుడి కృపణ సూరాలంలో 2002లో మనం పరిచయం ప్రారంభించిన నాటి నుండి ఆ రోజుల్లో ఏ విశ్వాసులు ఉన్నారో దేవుడి కృప ఒక్క ఆత్మ, ఒక్క కుటుంబం కూడా సంఘాన్ని విడిచిపెట్టలేదు. వారు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లలు పచ్చని ఒలివ మొక్కలాగా దేవుడి మందిరంలో ఎదుగుతారు. ఎప్పుడు సేవకుడు, నేను ఎప్పుడు చర్చిలో ఆదివారం ఎవరు ప్రార్థన చేస్తానో తెలుసా? ప్రార్థన ప్రారంభించుకుంటే, దేవా ఈరోజు నూతనంగా ఎవరైతే మందిరానికి వస్తున్నారో అలా వచ్చిపోయే వాళ్ళకి వచ్చిపోయే వాళ్ళుగా ఉండకూడదయ్యా. ఒక్కసారి మందిరానికి వచ్చారా, పచ్చని ఒలివ మొక్కలాగా వాళ్ళ మందిరంలో స్థిరపడాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నేను ఎప్పుడు ఏదో ఇలా వచ్చి అలా పోయినట్లు ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే ఆయారాం గయారాం అంటే నేను అట్లా ఒప్పుకోను. ఒక్కసారి చర్చికి వచ్చారా, వాళ్ళ పిల్లలు చర్చిలో స్థిరపడాలి, వదిలిపెట్టకూడదు. వాళ్ళ పిల్లలు స్థిరపడాలి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను. కొంతమంది మాస్టర్ గారు ఏమంటారంటే, ఎవరైనా పాతలు పోయేదనుకోండి, పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలి. ఒకడు పోతే 100 మంది వస్తారు. ఎక్కడి నుంచి? ఒకడు పోతే 100 మంది వస్తారు. నేను దాన్ని ఒప్పుకోను. పాత నీరు పోవాలను, పాత నీరు నిలిచి ఉండాలి, కొత్త నీరు రావాలి. ఇది మహాసముద్రంగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ దేవుడు మీకు ఇచ్చిన మీ మందిరంలో యాకీములాగా దేవుని పరిచర్యలో మీ ఒక్కొక్క కుటుంబం మందిరంలో స్థిరపడును కాక. రెండవ స్తంభం పేరు ఏం పేరు అని చెప్పాను? బోయస్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బోయజును గురించి మీరు వినుంటారు. నేను అంటాను, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన ఈ బేతేల్ చర్చ్, ఈ స్థలం బోయజు పొలంలాగా దేవుడు దీన్ని దీవించును కాక. బోయజు పొలంలో ఉన్న 3 విచిత్రాలు చెప్తారు. ఈ బేతేల్ చర్చి కూడా అలా ఉండాలి. 2వ అధ్యాయం చూడండి, రూతు గ్రంథం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నాలుగో వచనం పెద్దగా ఆమేన్. హల్లెలూయా. బోయస్ ఆయన గురించి బైబిల్ ఎవరు రాస్తుందంటే, అతడు చాలా ఆస్తిపరుడు అన్నాడు. పెద్దగా ఇంకోసారి చెప్పండి. ఆస్తిపరుడు అని రాయొచ్చుగా, రాయలాడు. ఏమని అన్నాడు? చాలా ఆస్తిపరుడు. అంత ఆస్తిపరుడు. తన పంట పొలంలో పనివాడు కోత కోస్తున్నారు, కూలీలు పని చేస్తున్నారు. ఈయన బెత్లెహేము నుండి తన పంట పొలంలోకి వచ్చాడు. పంట పొలంలోకి రావడంతో పనివాడు చూసి ఏమన్నాడు తెలుసా? కూలీవాడు చూసి ఏమన్నాడు తెలుసా? యెహోవా మీకు తోడై ఉండును గాక అన్నాడు. ఆ కూలి వాళ్ళు ఏమన్నారు? యెహోవాని ఆశీర్వదించును గాక అన్నాడు.
అంటే అంత గొప్ప ఆసామి, చాలా గొప్ప ఆస్తిపరుడు. నాకు సమాధానం చెప్పండి, చాలా గొప్ప ఆస్తిపరుడు ఎవరిని పలకరిస్తున్నాడు? ఏమండి, సహజంగా చాలా ఆస్తిపరులు పొలానికి వచ్చినప్పుడు కూలోళ్ళు పలకరిస్తారా? ఒకవేళ పలకరించేటప్పుడు వాళ్ళ సంబోధన ఎట్లుంటుంది? అది ఎవరు అన్నారు, అదే 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 అరే తురికి తగ్గడం, రే లాభరోడా, రే 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 లాభరోడా, రే అరే తురికి తగ్గడం, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఈయన గొప్ప స్థితిమంతుడు కదా, ఎంత గొప్ప స్థితిమంతుడు పంట పొలానికి వచ్చి కూలోళ్ళను పలకరిస్తున్నాడు, పనివాళ్ళను పలకరిస్తున్నాడు. నేను ధనవంతుడిని, నేను కోటీశ్వరుని అనే తారతమ్యం లేకుండా ఒక సాధారణమైన తన పొలంలో పనిచేసే కూలి వాళ్ళను ప్రేమతో పలకరిస్తున్నాడు. అమ్మా, సంఘం కూడా ఎలా ఉండాలంటే, సంఘంలో కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, పాకి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ ఇంట్లో ఈ ఇంట్లో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, గజిటెడ్ ఆఫీసర్లు ఉంటారు. నెలకు వచ్చి 1000 రూపాయల జీతగాడు మొదలుకొని ₹1,00,000 జీతగాడి వరకు అన్ని వర్గాల ప్రజలు సంఘంలో ఉంటారు. అవునా కాదా? అయితే సంఘంలో ఎట్లుంటారో తెలుసా? ధనవంతులు ఎవరైనా ఉంటే, మంచి స్థితిమంతులు ఎవరైనా ఉంటే సంఘానికి రావటంతో ఎవరైనా పేద స్థితిలో ఉన్నవాడు కనపడితే వాళ్ళను ప్రేమతో మనం పలకరించాలి. ఆమె చెప్పండి, ఎట్లా పలకరించాలి? ప్రేమతో పలకరించాలి, ఆప్యాయతతో పలకరించాలి. నా వైపు చూడండి, వాళ్ళని కనుక మనం ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తే వాళ్ళ పిల్లలు సంఘంలో స్థిరపడి ఇంకా అనేక మంది సంఘానికి నడిపించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చాలా చోట్ల చర్చిస్తే ఎట్లుంటుందంటే, కొంతమంది డబ్బున్న వాడు ఉన్నారనుకోండి, వందనాలు చెప్పినా వందనాలు చెప్పారు. ఎవరైనా సాధారణమైన వ్యక్తి బ్రదర్ వందనాలు బ్రదర్ అన్నాం అనుకోండి, మనోడు ప్రతిస్పందన ఎట్లుంటుందో తెలుసా? తిరిగి ఇట్లా చేతులు జోడించి వందనాలు చెప్పడం, ఎట్లా వందనాలు చెప్పారు తెలుసా? వాళ్ళు వచ్చి వందనాలు అన్నారు అనుకోండి, మనోడు నరేంద్ర మోడీ గారు కూడా ఆ రేంజ్లో బిల్డప్ అయ్యాడు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రేంజ్లో బిల్డప్ అయ్యాడు. ఎవరైనా పేదోడు నమస్కారం చేసినా నరేంద్ర మోడీ గారు ప్రతిగా ఇట్లా వందనాలు చెప్తాడు, ఇట్లా వందనాలు చెప్తారు. చర్చిలో కొంతమందికి అదే విచిత్రమో తెలియదు, కానీ కొంచెం డబ్బుందా, కొంచెం స్థితిమంతులు అయ్యారా, కొంచెం హోదాలో ఉన్నారా, పేద స్థితిలో ఉన్నామని పట్టుకుని అది లేకూడదండి, అది లేకూడదంటే, అయ్యో వాళ్ళకి షేక్ అండి ఉంటుంది, నాకు అవమానం అండి అని మనోడేదో జస్ట్ ఎవరు ఫ్రమ్ యుఎస్ఏ అన్నట్లుగా, అమెరికా నుంచి దిగి వచ్చిన వాళ్ళగా చాలా ఫీల్ అయిపోతారు. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలో చెప్తారు. కొంచెం చదువుకున్నవాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, సంఘంలో పేద స్థితిలో ఉన్న బిడ్డ దగ్గర కూడా వచ్చి వాళ్ళని ప్రేమగా పలకరించు. ఒక్కసారి సంఘంలో ప్రేమను రుచి చూసారా, వాళ్ళ పిల్లలు సంఘంలో స్థిరపడడానికి దేవుడు కూడా చూపిస్తారు. నా వైపు చూడండి, ఇట్లా అట్లాగనే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం కదా, ఎట్లా ఎన్ని వేళ్ళు ఉన్నాయి ఈ వేళలో? శ్రేష్టమైన వేలు అమ్మా, బట్ ప్రతి మన 4 వేలు మాకు ఇచ్చేయాలి. ప్రతి వేలు శ్రేష్టమైతే బట్టల వేలు చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. బట్టల వేలు లేకపోతే ఏమీ చేయాలి. ఇప్పుడు పెన్నుతో రాయాలి, బట్టల వేలు సహాయం లేకుండా నేను పెన్ను ఎట్లా తీసుకోగలను? చూడు, ఇప్పుడు రాయాలి, ఏం చేయాలి? బ్యాలెన్స్ కుదిరిందా? సరే, ఇక్కడ కుదిరిందా? ఏమండి, ఈ వస్తువు నేను పట్టుకోవాలి, నేను పైకి లేక లేపగలుగుతానా? సో బరువు లేకపోతే
చెప్పాలన్నా రాయాలన్నా సహకరించేది ఈజీ. ఒకవేళ ఈ వేలే కనుక లేకపోతే ఈ 4 వేలు ఉన్నా లేనంటే. ఎంత విలువైంది, ఎంత బాధ్యత కలిగింది కదా. ఈ వేలు ఎంత గొప్పదో తెలుసా? ఈ వేలు ఎంత గొప్పదో తెలుసా? ప్రతి వేలు దగ్గరికి వెళ్ళి పలకరించింది. ఈ వేళ్ళు ఉంటాయి, పక్కనే ఉంటాయి, కానీ అసలు పలకరించుకో. ట్రై చేయండి, ఇట్లా ట్రై చేయాలి. ట్రై చేయండి, ఇట్లా ట్రై చేయండి. ఈ 2 కలవచ్చు, కలవు పొరపాటున కలవదే కలవు. పక్కనే ఉంటాయి, కలవచ్చు. ఆ కలవడానికి ఇప్పుడు వణుకుతా కలుస్తుంది చూడండి. కలవు. ఈ వేలు చెన్నై దగ్గరికి వెళ్తుంది. ఏ సిక్కినేలో బాగున్నావా, ఆరోగ్యం బాగుందా అని ఉంటుంది. ఏ రింగ్ మీ ఆరోగ్యం బాగుందా, మధ్య వేలు పలకరిస్తుంది, సూపుడు వేలు పలకరిస్తుంది, అన్నింటినీ పలకరిస్తుంది. సంఘంలో బాధ్యత కలిగిన పెద్దోళ్ళు ఎట్లా ఉండాలంటే చిటికిన వేలు లాంటి చిన్న స్థితిలో ఉన్న బిడ్డలు ఉంటారు. అధికారాన్ని కోరుకునే బిడ్డలు ఉంటారు. నేను పెద్దగా ఉండాలని కోరుకునే బిడ్డలు ఉంటారు. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ప్రతి క్రైస్తవుడు ఒక తమ్మునేలాగా ఏమంటారు, చూపుడు వేలాగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తులు. ఆదివారం సంఘానికి ప్రజలు వచ్చేటప్పుడయ్యా, ఓ కాపరిగా నాకు ఆ సంగతి తెలుసు. కాపరి బాధ కాపరికే తెలుసు. ఒక షుగర్ పేషెంట్ బాధ ఖాళీ పూర్తి చేయి. ఒక పెద్ద ఆయన అంటాడు, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తాడంట. నా మాట అర్థమైందా? అట్లాగే కాపరిగా సంఘాల్లో జరిగే పరిస్థితి నాకు తెలుసు. ప్రజలు సంఘానికి వస్తారు కదమ్మా, పైకి మొహం చూస్తే నవ్వుతో కనపడతారు. అబ్బాయి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు కదా అన్నట్లు ఉంటారు. పైకి నవ్వుతో కనపడతారు కదా. అదే వ్యక్తి గడిలోకి ఉంటే కుమిలి ఏడుస్తుంది. నా బ్రతికేంటి ఎట్లయిపోయి, నా జీవితం ఎట్లయిపోయింది, నా పిల్లలు ఎట్లయిపోయారు. జీవితంలో వెతికితే నాకు ఏ కష్టం లేదు అని చెప్పుకునేవాడు ఒక్కడు భూమి మీద లేడు. అందుకని పెద్దలు ఒక పాట అంటారు, చేత కష్టాలు చేతయ్యి, పేద కష్టాలు పేదయ్యి. నేను కొత్త మాట జాయిన్ చేశాను, కేత కష్టాలు కేతయ్యి. అంటే ఎవరికుంటే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మిమ్మల్ని అడుగుతా, మంచిది బాలకని డెలిగేషన్కి వచ్చాం, ఒక మాట అడుగు, నాకు ఏ కష్టం లేదండి అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎవరైనా ఉంటే నాకు అసలు ఏ కష్టం లేదండి, 3 పువ్వులు 6 కాయల్లాగా నా లైఫ్ చాలా హ్యాపీ లైఫ్ అండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. నిజంగా చేతులు పైకెత్తే పోలదాన్ని వేసి ఫోటో తీసి పేపర్లు చూపిస్తాను. ఒక్కరిలో ఏ బ్రదర్ ఎత్తి దించేవేంటి, బ్రదర్ ఎత్తి దించేవేంటి, నాతో కూడా చెప్పలేదు. భాస్కరన్నా మీకు ఏమైనా బాధలు ఉన్నాయి? నా ఆస్తుల బాధలు మాకే తెలుస్తుంది కదా. చూడండి ఒక మాట, పైకి నవ్వుతూ ఉన్నట్లు కనపడతాం, కానీ అదే వ్యక్తి ఇంటిలోకి వెళ్తే కుమిలి ఏడుస్తారు. ఎంత బాధతో ప్రజలు మందిరానికి వచ్చినప్పుడు అద్భుతం చెప్పంటారా, ప్రేమతో పలకరించే వాళ్ళు ఒక్కళ్ళు సంఘంలో కనపడితే, మా బామ్మవారు తల్లి, అయ్యో భర్త మానలేదని ఏడుస్తున్నావా, పర్లేదమ్మా, ఒకప్పుడు మా భర్త కూడా అట్లాగే ఉండేవాడు, ప్రార్థన చేసాం, దేవుడు నా భర్తను మార్చాడు, నా భర్తను ఎలా మార్చాడు నీ భర్తను కూడా అలా దేవుడు మారుస్తాడు అనే ఆదరణతో కూడుకున్న మాటలు సంఘంలో వినబడితే, ఒక్కసారి ఆ బిడ్డలు సంఘానికి వచ్చిన తర్వాత వారి పిల్లలు సంఘంలో స్థిరపడడానికి దేవుడు కృప చూపిస్తారు. హల్లెలూయా. బోయాజు భాగ్యవంతుడు ఎవరిని పలకరిస్తున్నాడు? చెప్పాలి. సంఘంలో లేబరోళ్ళు, ధనికులు, గొప్ప కులస్తులు, తక్కువ కులస్తులు అనే భేదం లేకుండా ప్రతి బిడ్డ తమ్మునేలాగా ఏమంటారు దీన్ని బట్టలు వెళ్ళేలాగా చెప్పండి, అందరినీ పెద్దగా చెప్పాలి. వినపడలేదు. ఇంకోసారి చెప్పండి,
ఎవరిని? చర్చికి వచ్చినప్పుడు మాయిదా ప్రాబ్లం ఏంటో తెలుసా? తూగోవాళ్ళని పలకరించుకుంటారు, పాగోవాళ్ళని పలకరించుకుంటారు, తెలంగాణ వాళ్ళని పలకరించుకుంటారు, ఆంధ్ర వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు ఈ జబ్బు బాగండి. ఇంకా చెప్పమంటారా? రెండో వాళ్ళని పలకరించుకుంటారు, మూడోళ్ళని పలకరించుకుంటారు, కాపుల్ని పలకరించుకుంటారు, కాపుల్ని పలకరించుకుంటారు. నేను అంటాను, బంధువులు పలకరించుకోవాలంటే ఇంట్లో కూడా పలకరించుకోవచ్చు కదమ్మా. సంఘానికి వచ్చిన తర్వాత దుఃఖంతో వచ్చిన ప్రతి ప్రజలు నీ నోటి మాటల ద్వారా ఆదరిస్తే అదే బోయజ్ పొలంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. రైట్. రెండవది, బోయజ్ పొలంలో విచిత్రం ఏంటంటే, బోయజు తన పంట పొలంలో ఉన్న యవనస్తులకు ఏమి నటించాడంటే, ఇదిగో యవనస్తులారా, మన పంట పొలానికి రూత్ అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి భర్త లేడు, వెధవరాలని ఒకవేళ ఎవరైనా ఆమె మీద చెడుగా చూస్తారేమో, జాగ్రత్త, ఆ అమ్మాయిని ఎవరు ముట్టకూడదు అని యవనస్తులకు ఆజ్ఞాపించాడు. అంటే బోయజ్ ఎవరో తెలుసా? తన పొలాన్ని పవిత్రంగా కాపాడుకునేవాడు. ఆమె చెప్పండి, ఎలా కాపాడుకున్నాడు? తన పొలాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ యవనస్తులకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఈ పొలంలో ఉన్న యవన బిడ్డలతో ఎవరైనా చెడుగా జాగ్రత్త అని ఆ పంట పొలంలో ఉన్న యవనస్తులందరికీ ఆజ్ఞాపించాడు. అమ్మా, ఒకప్పుడు మందిరం ఉంటే ముసలోళ్ళు వచ్చేవాడు, ఆ తర్వాత మందిరం అంటే ఆడవాళ్ళు ఎక్కువ వచ్చేవాడు. కానీ కడవరి దినాల్లో ఏ మందిరంలో చూసినా ఎక్కువ శాతం యవన బిడ్డలు ఎక్కువగా మందిరానికి వస్తుంది. ఇది ఆశీర్వాదమా బాధ? ఆశీర్వాదాలకు మించిన ఆశీర్వాదం. కానీ ఒక హెచ్చరిక, మందిరంలో పరిచయం చేసేది కూడా ఎవడంటే యవన బిడ్డలే. సౌండ్ సిస్టమ్ సెట్ చేసేది యవన బిడ్డలే, పాటలు పాడేది యవన బిడ్డలే, వాయిద్యాలు వాయించేది యవన బిడ్డలే, మందిరం ఊడ్చేది యవన బిడ్డలే, మందిరంలో పరిచయం చేసేది ఎవరు? యవన బిడ్డలే. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుందో తెలుసా? పరిచర్య పేరు చొప్పున కొన్ని మందిరాల్లో పాపం జరుగుతుంది. మందిరంలో యవన బిడ్డలు పని చేసుకుంటారే, మన చర్చికి అమ్మాయి చూడరా, భలే ఎలాగుంది, భలే చక్కగా చూడరా ఇది మందిరానికి వచ్చి మందిరంలో పనిచేస్తారు. కొంతమంది ఆడపిల్లలు మందిరానికి వచ్చి ఫోన్ తీసుకొని మందిరానికి వచ్చిన అబ్బాయిలకి మెసేజ్ చేస్తూ ఉంటారు. నేను చర్చిలో సెకండ్ లైన్లో కూర్చున్నా, నీవే లైన్లో కూర్చున్నావు, నేను పింక్ డ్రెస్ వేసుకొచ్చాను, నువ్వు పింకేనా, ఎక్కడికి వచ్చి అలా చేసి తినే హాసు హోప్ని నేమైపోయాను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంది. ఒక అమ్మాయిని చూసినప్పుడు నా చెల్లి, మా అక్క, మా అమ్మ, మా అన్న, మా తమ్ముడు, ఇలాంటి పవిత్రమైన భావం సంఘం. నేను మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ఈ పవిత్రత గురించి ఎందుకు చెబుతారో తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన దేవుడని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దేవుడని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు, దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. కానీ ప్రపంచంలో ఎవరికి లేని సుగుణం యేసుక్రీస్తుకు ఒక్కడికే ఉన్న సుగుణం ఏంటో తెలుసా? ఆయనే సవాలు విసిరారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలనని ప్రపంచానికి సవాలు విసిరారు. అత్యున్నతమైన సింహాసనం ముందు దేవుడు ఆశీర్వదై ఉంటే కోటాను కోట్ల దేవదూతలు ఆ సింహాసనం చుట్టూ చేరి ఏమైనా ఆయన్ని స్తుతిస్తున్నారు. సైన్యములకు అధిపతిగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తున్నారు. మరలా చెప్తున్నారు, దేవుడని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు, దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు. కానీ పరిశుద్ధ దేవుడు
దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రం. అయితే ఆయన ఏమంటారో తెలుసా? నేను పరిశుద్ధుడనైన ప్రకారం. యేసయ్య పరిశుద్ధుడంటే చప్పట్లు కొట్టారు కదా, మంచిదే. యేసయ్య ఎలా పరిశుద్ధుడై ఉన్నారో ఆయన పరిశుద్ధత నీలో చూడాలని దేవుడు కోరుకున్నాడు. నేనంట ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు తాగుబోతుగా బ్రతికితే నువ్వు ఎట్లా పరిశుద్ధుడు అవుతావు? ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు సినిమా హాల్ చుట్టూ తిరిగితే మనం ఎట్లా పరిశుద్ధులు అవుతావు? నీ చూపు, నీ ఆలోచన, నీ నడవడిక ఎంత పవిత్రంగా ఉంటుందో పవిత్రుడైన దేవుడు ఆ స్థలంలోనికి నీకు వస్తాడు. ఎవరు పెట్టారా? మీలో చాలా మంది దేవుని సన్నిధిలో నిలబడి పాటలు పాడతారు కదా. మీరు పాటలు పాడేటప్పుడు ప్రజల మీదకి దేవుని అభిషేకం దిగి రావాలంటే ఒక మర్మం చెప్తాను. సోమవారం నుంచి శనివారం వరకు మీ కాలేజీలో ఎంత పవిత్రంగా బ్రతుకుతారో, మీ ఆఫీసులో ఎంత పవిత్రంగా బ్రతుకుతారో అంత పవిత్రంగా బ్రతికి దేవుని సన్నిధిలో నిలబడి మీరు పాట పాడటం ప్రారంభించండి. పాట ప్రారంభించిన తోడనే ప్రజల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం ప్రారంభిస్తాడు. ప్రజలు ఆత్మవశులు అవుతారు, రోగగ్రస్తులు స్వస్థపడుతూ ఉంటారు. నువ్వు పాట ప్రారంభించడం ఆలస్యం, వారిని ఆవరించిన ప్రతి పాపపు బంధకు దూరమైపోకుండా కాదు. అట్లా కాకుండా తమ్ముళ్ళారా, సోమవారం నుంచి శనివారం దాకా సెల్ ఫోన్లో, ఇంటర్నెట్లో బూత్ బొమ్మలు చూసి, అశ్లీలమైన బూత్ బొమ్మలు చూసి, కామాన్ని లేపి అపవిత్రమైన వాటిని చూసి నువ్వు ఆదివారం మందిరానికి వచ్చి పాట పాడితే ఎంత ఆత్మకార్యం కూడా జరగదు. బోయాజు తన పొలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాడు. యవనస్తులకు ఏం ఆజ్ఞాపించాడట? అదిగో మీరు పవిత్రంగా ఉండండి, వాళ్ళ జోలి వెళ్ళొద్దు. ఇక్కడ ఒక మాట, తన పంట పొలంలో పనిచేసే యవనస్తులకు తాను ఆజ్ఞాపించాడంటే అసలు ఈ బోయాజు ఎంత పవిత్రుడో మీకు ఒక మాట చెప్తారు. 3వ అధ్యాయంలో ఆ రాత్రి పూట పంట పొలంలో పండుకున్నాడు. ఎక్కడ పండుకున్నాడు? రూతు మధ్యరాత్రి బోయాజు దగ్గరికి వచ్చి పలానా చోట పండుకున్నాడని గుర్తుపట్టి ఆ కాళ్ళ దగ్గర పండుకొని బోయాజు కాళ్ళ మీద ఉన్న దుప్పటి మీద లాక్కుంది. విన్నారా? తన మీద లాక్కుంది. మధ్యరాత్రి ఆ పంట పొలంలో ఆయన ఏం చేసినా ఎవరు ఏమనుకో. ఆ యజమానుడు ఆయన బహు గొప్ప స్థితిమంతుడు. మధ్యరాత్రి పూట ఎవరో ఒక అమ్మాయి తన కాళ్ళ దగ్గరకు వచ్చి బట్టలు లాక్కుంటా ఉంటే వెలుగు వచ్చి చూశాడు. ఆయన ఏ తప్పు చేసినా ఆయన క్వశ్చన్ చేయదు. ఎందుకు? ఆయన చాలా చెప్పాలి చాలా చాలా నేను అంటాను, పేదోడు తప్పు చేస్తే 100 మంది నిలదీస్తారు. మీరు చెప్పండి, డబ్బున్నవాడు తప్పు చేస్తే ఎవరైనా నిలదీస్తాడా? స్వాగతాలా? డబ్బున్నవాడు తప్పు చేస్తే ఎవరైనా నిలదీస్తాడా? మన తెలుగులో ఒక సామెత ఉంది, జుట్టున్నాను ఏ ఒప్పేసినా అందనే. డబ్బున్నవాడు తప్పు చేసినా తప్పు కూడా ఒప్పు అయిపోద్ది. ఎన్ని చెడు కార్యక్రమాలు చేసినా నిలదీసి అడగరు. ఓసారి నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో జూబ్లీ హిల్స్ లో కృతజ్ఞత కోటం జరిగింది. ఆయన చాలా స్థితిమంతుడంట, డబ్బున్నవాడంట. ఆయన కృతజ్ఞత కోటలో చెప్తున్నాడు, దేవుని మహా గొప్ప కృపను బట్టి దేవుడు బహుగా దీవించాడు. ఎంత గొప్పగా దీవించాడంటే హైదరాబాద్ వచ్చిన ప్రారంభ దినాల్లో నాకేమీ లేదు, ఇప్పుడు లేదంటూ ఏమీ లేదు, అన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను ఎంత ఆశీర్వదించాడంటే ఇదే హైదరాబాద్ పట్టణంలో 2 అపార్ట్మెంట్లు ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 భార్యలు ఇచ్చాడు దేవుడు నాకు. అక్కడ కూడా ఆయన చెప్తే కింద కూర్చున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? సపోర్ట్ కొట్టాడు. ఎందుకు? డబ్బున్నవాడు తప్పు చేసినా ఒప్పే. ఈ నీతి నియమాలు కట్టడం ఎవరికి కదా? పేదోడికే. నేను అంటాను, బోయాజు ఆ రాత్రే కనుక రూతుతో తప్పు చేస్తే నువ్వెందుకు ఇలా తప్పు చేసావు నిలదీసేదేవాడు? అది రాత్రి కూడా తను ఎవరు చూస్తారు?
కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆయనకి వెలుపు వచ్చి చూసి ఆవిడ ఋతు అని తెలుసుకొని ఋతుని ఏమంటాడో తెలుసా, నా కుమారి, నా వైపు నా కుమారి అనండి. ఎవరిని అంటాడు? ఏ టైంలో? చెప్పండి, ఏ టైంలో? ఇంకోసారి చెప్పాలి, ఏ టైంలో? ఏ టైంలో? ఆమె తనంతర తాను వచ్చిందా? ఆమె దగ్గరికి లేడా? ఆమె పెట్టుకుని ఏమంటాడు, నా కుమారి, నీ మొదటి సత్ప్రవర్తన కంటే నీ కడపటి సత్ప్రవర్తన మించినది. ఎవరిని పెట్టారా? ఒక అన్నయ్య గారు మేము ఒక మాట చెప్తాం. బోయజ్ దగ్గరికి ఆ అమ్మాయి తనంతర తాను వచ్చి శోధించినట్లుగా నీ ఆఫీసులో నిన్ను ఎవరైనా అలా శోధిస్తే దేవుని కొరకలను నువ్వు నిలబడతావా? నీ ఉద్యోగ స్థలంలో నేను ఎవరైనా అట్లా టెంప్ట్ చేస్తే, ఒంటరిగా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ ఇంటి పక్క ఉన్న వ్యక్తి ఎవరో ఏదో ఒక కోణంలో నిన్ను ఎవరైనా టెంప్ట్ చేస్తే దేవుని కొరకలను నువ్వు నిలవబడగలవా? నేనంట అలా నిలవబడే వ్యక్తుల కొరకు ఈ రాత్రి దేవుడు వెతుకుతున్నాడు. దేవుని కొరకు పవిత్రంగా బ్రతకడానికి ఎవరు దేవుని కొరకు నిలవబడతారో అలా నిలవబడ్డాడు యోసేపు. కాబట్టి అమ్మబడిన దాసునిగా వచ్చిన యోసేపును దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు. అయ్యా, యోసేపును ఎందుకు నిలవబెట్టావు? యోసేపులో పరిశుద్ధతను దేవుడు చూశాడు. ఈ చర్చ్ ఎడ్యుకేషన్కి వచ్చిన యవన బిడ్డలారా, అయినారా, ఈ రాత్రి యోసేపులాగా ఈ మందిరంలో పవిత్రంగా బ్రతికే పిల్లలు ఎవరు? నీతిగా బ్రతికే పిల్లలు ఎవరు? కాముకత్వాన్ని జయించిన పిల్లలు ఎవరు? అపవిత్రతను జయించిన పిల్లలు ఎవరని అలాంటి పిల్లల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. సినిమాలకు బానిసలు కాకుండా, మద్యపానానికి బానిసలు కాకుండా, సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటికి బానిసలు కాకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్న వ్యక్తులు ఎవరని రాత్రి దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు వెతుకుతున్నప్పుడు ఆయన దృష్టిలో నువ్వు కనబడితే నమ్ముతావా? ఆ కాలంలో యోసేపు నిలవబెట్టినట్లుగా ఈ కాలంలో ఈ పట్టణంలో నిన్ను దేవుడు నిలవబెడతాడు. ఎటుగా చెప్తా ఏమంటాడు? అమ్మాయిని పట్టుకొని మధ్యరాత్రి బోయస్ పొలం, సమానత్వం కలిగిన పొలం, బోయస్ పొలం, పవిత్రత కలిగిన పొలం. మూడవది ఆకలి. బోయస్ పొలం ధర్మమును ఆచరించిన స్థలం. అనండి ఒకసారి. రూతు గ్రంథానికి నేను పెట్టే పేరు ఏంటంటే ధర్మమును ఆచరించిన గ్రంథం. ఎలాగో చెప్పమంటారా? కోడలు ధర్మాన్ని నెరవేర్చింది, అత్త ధర్మాన్ని నెరవేర్చింది, బోయస్ బంధువు ధర్మాన్ని నెరవేర్చారు. వీళ్ళు ముగ్గురు కలిసి దైవ ధర్మాన్ని నెరవేర్చారు. ఆమె చెప్పండి ఒకసారి. ఎట్లా చెప్తారండి అని అంటారా? నయోమిని గురించి బైబిల్లో చూస్తాను కదా. నయోమి తన కోడలు రూతును కొట్టుకుని ఏమనేది? 3వ అధ్యాయం 1వ వచనం. చాలు నా వైపు చూసి చెప్పండి, నా కుమారి. పెద్దగా ఎవరిని నా కుమారి అన్నారు? పెద్దగా అత్త తన కోడలు పట్టుకొని నా కుమారి అని ఇక్కడ అడుగుతారు. ఇక్కడున్న అత్తలు ఎవరైనా కోడలు పట్టుకొని నా కుమారి అని పిలిచడం ఎవరైనా ఉంటే ఒకసారి చేయి పైకెత్తి ఈ చర్చ్ ఎడ్యుకేషన్ రోజు ఎవరైంది చేయి పైకెత్తి నువ్వు ఎక్కడ ఆయన నా వైపు చూడండి. విన్నది మాట. అత్త తన కోడలు పట్టుకుని ఏమంది? మన ప్రాంతాల్లో అత్తలు కోడలు పట్టుకుని ఏమంటారు చెప్పండి? శివుడి మొహం వినపడిందా? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, సేవ ప్రారంభం. ఒక అత్త ఏడుస్తూ అయితే అడిగి ఏమంటే పెళ్లి చేశాడు. వచ్చిందయ్యా ఆకాశ గరి గంప నా ప్రాణానికి వచ్చిందయ్యా ఏడుస్తుంది.
ఏమైందమ్మా అన్నాను. అయ్యా నన్ను పెట్టే టార్చర్ అంతా ఇంత కాదయ్యా, వచ్చిందయ్యా అని ఇట్లా కాలబాదుతుంది. ప్రార్థన చేద్దామా, సరే ఒకసేపు మాట్లాడిన తర్వాత పిల్లలు పిలవండమ్మా, నేను ప్రార్థన చేసి వెళ్తానన్నాను. పిలిచింది, వాళ్ళ అబ్బాయిని పిలిచింది. నేను నాన్న బుజ్జిబాబు అయ్యారు ప్రార్థన చేస్తారా నాన్న బుజ్జిబాబు అని. బుజ్జిబాబు అంటున్నాడు, చిన్నపిల్లడే మాట్లాడు. ఆడు 6 కిలోల జనబాబు గొల్లియాకు కన్నా వాడు నడుచుకుంటా వస్తూ ఉంటే భూమి గదా భూమి షేకెట్టిపోతుంది. ఆమె పట్టుకోనండి బుజ్జిబాబు అన్నారు. మీరు నవ్వారు, నేనే మగల. తల్లి ప్రేమగా పిలుస్తారు తప్పదండి. తల్లి మరి అట్లాగే పిలుస్తారు. సరే వెంటనే కూతుర్ని పిలిచింది. అమ్మా తల్లి బంగారం, అమ్మా బంగారం ఎక్కడున్నారా, రారా అయ్యారు ప్రార్థన చేస్తారు, రారా బంగారం అని. బంగారం అంటుతుంది. ఏమనుకున్నా తెలుసా, అమ్మాయి మేలించాలేమో ఎర్రగా కొండ పండుగ. అమ్మా బంగారం ఎక్కడున్నావు, రారా. ఆ బంగారం ఎక్కడో సొంతమైన బంగారం వెళ్ళి చూస్తే ఆ బంగారం అమావాస్య సెగటి నవ్వితే కళ్ళు పండు తప్ప మీరు నవ్వారు, నేను నవ్వ. తెలుగులో ఒక సామెత ఉంది కదా, కాకి పిల్ల తల్లి అంటే పిలుస్తుంది. బంగారం అనుకోతే ఇంకొక మాట అంటా తప్పే ఉందండి. రైట్, మంచి ప్రేమగా పిలుస్తుంది అనుకున్నా. సరే ముగింపులు అమ్మ కోడలు కూడా పిలువమ్మా అన్నాను. అది ఎందుకులే అడిగాడు. అట్లా కాదమ్మా పిలువమ్మా, ఇది కోడలతో ప్రాబ్లం అన్నావు కదా, ప్రార్థన చేస్తారు పిలువమ్మా అంటే కోడలు ఏమని పిలుస్తుందో తెలుసా? అసలు కారణం అవుతుందా, ఎక్కడున్నావు రాగా. ఏమంటే కొడుకునేమంది బుజ్జిబాబు, కూతురునేమంది, కోడలనేమంది. నాకు అప్పుడు అనిపించింది మారాల్సింది కోడలు కాదు, ఈ ముసలి మారాలి. మన ప్రాంతాల్లో చూడండి, పెళ్ళి 10 సంవత్సరాలైనా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని బయటకు చూసినట్టే చూస్తారు. అమ్మాయి ఇంత నానబోయింది అనుకోండి, నువ్వు బయట నుంచి వచ్చిందాలే, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అని ఇంట్లో అత్తంతగా ఈ మాట మాట్లాడా అంతే అంటది. నువ్వు బయట నుంచి వచ్చిందని కోడలు అంతే, మరి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో. కొన్ని గృహాల్లో ఆ ధర్మం పాటించవు. విచిత్రం చూడండి, కోడలు పట్టుకొని నా కుమారి అని మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని కూతురు బాగా చూసుకునే ధర్మం మనం పాటించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ప్రసంగిలో చోట రాసి ఉంటుంది, ధర్మమును ఆచరించు వానికి కీడేమి సంభవించదు అనండి. అంటే ఏ ధర్మం? అత్త ధర్మాన్ని పాటించాలి. కోడల్ని ఎట్లా చూసుకోవాలి? కూతురులాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం కోడలు అత్తని ఎట్లా చూసుకోవాలి? బైబిల్లో అక్కడ రాసి ఉంటుంది చూడండి, ఇది చదివిస్తేనే బాగుంటాయి. రూతు గ్రంథం చివరి అధ్యాయం 15వ వచనం. చాలు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న కోడలు. హల్లెలూయా. అంటే నా వైపు చూడండి, ఒక్క రూతు ఎంతమంది కుమారులతో సమానం అంట? విన్నారు ఎప్పుడైనా మాట? ఎంతమంది కుమారులతో సమానం అంట? 7 కుమారులు కలిగిన తల్లి ఆ కుమారుని బట్టి ఎంత ధైర్యంగా ఉంటాడో, 7 కుమారులు ఇచ్చే ధైర్యం ఒక్క కోడలు ఇచ్చింది అందుకే. అమ్మ విన్నారా? 7 కొడుకులు ఇచ్చే ధైర్యం ఒక్క కోడలు తన అత్తకి అంత ధైర్యం ఇచ్చింది. ఈ కాలంలో కోడలు ఉన్నారు చూశారా? పెళ్ళి 1 నెల 2 నెలలు కాపురం చేయడంతో భర్తను ఇక్కడ కాదులేండి, లుంబిని పార్క్ అంట పగలండి
ఈ పిచ్చోడు అనుకుంటాడు లుంబిని పార్క్ వెళ్ళి నాకు ఎంత ప్రేమ వచ్చిందో అనుకున్నా సెట్కి కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఏమండి ఒక ముఖ్యమైన విషయం మేము అడగాలనుకున్నా. ఏంటి? ఒక ముఖ్యమైన విషయం. నేనంటే ఇష్టమా, మీ అమ్మంటే ఇష్టమా? ఇద్దరంటే ఇష్టమా? కాదు కాదు కాదు. మా ఇద్దరిలో ఎక్కువ అంటే ఎక్కువ ఎవరంటే ఇద్దరు ఇద్దరిలో ఎక్కువ ఎవరంటే ఇష్టం? భార్య కాబట్టి నువ్వు అంటేనే ఎక్కువ ఇష్టం, లేకపోతే పది గంటలు అన్నమాట. ఇక మా అమ్మాయి స్టార్ట్ చేసింది. మన ఇంట్లో మీ అమ్మ ఉండాలా, నేను ఉండాలా? ఎవరు ఉండాలా? కొంతమంది కోడల్లో ఆతోల బ్రతుకులు నిప్పులు వస్తున్నాయి. ఈ చుట్టూతో వృద్ధాశ్రమాలు ఎందుకు ఇన్ని తయారవుతున్నాయి అంటే కోడలు మహాశరీరాల దయ వల్ల. అట్లాంటి కోడలు లేదంటే ఒకసారి సంతోషంగా లేదు చెప్తాం. హల్లెలూయా. ఏమండి కోడలు ధర్మాన్ని నువ్వు పాటించు. నమ్మండి, ధర్మమును ఆచరించు అని కీడేమి చెప్పాలి. 7 కుమారుల కంటే ఓ రోజు హన్నమ్మ తల్లి ఏడుస్తూ ఉంటే భర్త ఎలకానా వచ్చి అంటాడు, అన్న ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేదన్నా. ఎప్పుడైనా నీకు పిల్లలు లేదని ఒక మాట అన్నానా? అయినా నేను ఎవరిని? ఇక నాతో కలిసి చెప్పండి. 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కానా? ఏమన్నాడు? 10 మంది కుమారులు ఒక తల్లికి ఎంత ధైర్యం ఇస్తారో ఒక భర్త తన భార్యకి అంత ధైర్యం ఇచ్చాడు. భార్య ఏడుస్తూ ఉంటే భార్యను గుండెల మీద పెట్టుకొని కన్నీళ్ళు తుడుస్తున్నాయి. బ్రదర్స్, మీ అందరిని అడుగుతారు, మీ ఇంట్లో ఎప్పుడైనా మీ భార్య ఏడుస్తూ ఉంటే ఏడుస్తున్న భార్యను గుండెల మీద పెట్టుకొని భార్య కన్నీళ్లు తుడిచిన భర్తలు ఎవరైనా ఉంటే చెప్పుపై కట్టచ్చు. పురుషులు పుణ్య పురుషులు పేరు మా మగజాతి సభలు కూడా మనందరికీ ఎవరు చేతులు ఎందుకు ఇది ఏడ్పించే బ్యాచే కానీ ఏడుపు మానిపే బ్యాచ్ కాదు. ఒకసారి చర్చిలోకి కదా వాటి తబలా ఫుల్గా కొడతారు, పదే కొడతారు. ఒకరోజు పాస్టర్ గారు ఎట్లా అన్నారు, తబలా పదే కొడుతున్నావు, అసలు ఎక్కడ వచ్చింది ఈ తలాలతో ఏంటి పడిందని చెప్పుకుంటే అలా బాధించారు. అయ్యారు ఆదివారం తబలా పడతాడు, శనివారం నన్ను ఫుల్ కొడతాడు. పురుషులలా భార్య ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. తమ్ముడు ఏ పేరు పెళ్ళైందా? వచ్చిందా? భార్య వచ్చిందా? ఎప్పుడైనా మీ భార్య ఏడుస్తూ ఉంటే గొడ్ల మీద పెట్టుకుని కన్నీళ్ళు తుడిచావా? మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని గుండెల్లో పెట్టుకోవాలి పురుషుడు. పురుగులాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. పురుషుడు త్యాగం కంటే స్త్రీ త్యాగం చాలా గొప్పది. పెళ్ళైన తర్వాత నీవు నీ అమ్మానాన్నలతో, తల్లిదండ్రులతో, అక్కచెల్లెలతో నీ ఇంట్లో ఉంటావు. భార్య ఉందే 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తండ్రి పేరు బంధాన్ని తెంచుకొని ముక్కు మొక్క వ్యాధిని మన ఇంటికి వచ్చినప్పుడు భర్త ధర్మాన్ని నువ్వు పాటించేవాడిని వాక్యం ఉంటుంది. ధర్మమును ఆచరించేవానికి భర్త ధర్మాన్ని పాటించాలి. ఇక మీరు చెప్పండి, భార్య ధర్మాన్ని పాటించాలి. బైబిల్లో అద్భుతం నాకు భలే ఇష్టం. శారమ తల్లి తన భర్తను పట్టుకొని యజమానుడా అనిపించేదట. అన్నాడు ఒకసారి. ఎవరిని పట్టుకొని? ఇంకోసారి చెప్పండి. మిమ్మల్ని అడుగుతా, మీలో ఎవరైనా మీ భర్తను పట్టుకొని యజమానుడా
అన్న ఊరు ఎవరేంటి సేపు పెట్టారు. మరి మన గుండెలో ఎట్లా పెట్టుకుంటారు? మీ పిల్లి ఎట్లా ఉంటుందో తెలుసా? దోయ్ ఇదిగో నిన్నే ఎరపట్ల ఇదిగో నిన్నే కొట్టును పిలుస్తాడు. హైదరాబాద్లో ఎక్స్పెరిమెంటల్ పిక్చర్ పేరు పెట్టి పిలుచుకుంటారు. హాయ్ భాస్కర్, హాయ్ జమున, హాయ్ సురేష్, హాయ్ నరేష్, హాయ్. హైటెక్ సిటీ దగ్గరికి అయితే కొత్తగా పెళ్ళైంది భార్యాభర్తలు కాఫీ తాగడానికి పిలిచారు. వెళ్ళారు. అయ్యగారు కాఫీ పెట్టుకోవాలని సైన్ చేశాడు. అమ్మాయి కాఫీ అయిపోయినట్టుంది, కిచెన్లో నుంచి పిలుస్తుంది. అరే కాఫీ అయిపోయింది రారా అంటున్నాను. నేను వాళ్ళ ఆయన ఎవరు మరి అంటున్నా నాకు అర్థం కాదు. ఆయన వినపడేది కానీ వినపడుతున్నాడు, వినపడేది కానీ వినపడుతున్నాడు. ఆ అమ్మాయి వినపడలేదు ఎవరు అనుకునేసరికి పెద్దగా వాల్యూమ్ పెంచింది. అరే కాఫీ అయిపోయింది రారా అన్నాడు. ఇంకా అంటే ఇంకెక్కడ సౌండ్ పెంచిందోనని కిచెన్లోకి కాలు తిరిగి లాగేంటాడు. అయ్యగారు ఉన్నప్పుడు కూడా అరే అంటే అట్ట. ఆ అమ్మాయి అంటది మనమంతా యథార్థం. వాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా, నాకు అట్లాంటి వేషధారణ పనికిరాదు. నేను ఇంట్లో అరే అంటాగా. అయ్యగారు ఉన్నప్పుడు కూడా ఎంత అద్భుతమైన పిలుపో. శారద తల్లి తన భర్తనేమని పిలుచుకునేది? ఓ మాట ఇంట్లో ఎక్కువ గయ్యాళతనం ఉండేది. నా వైపు చూడాలి. గయ్యాళతనం ఆడవకుంటుందో మగవాడుకుంటుందో? అద్భుతం. ఆడవకుంటుందని ఆడవాళ్ళే చెప్తున్నారు. ఎంత అద్భుతం, ఎంత ఒక తండ్రిగా చెప్తాను. నన్ను ఒక నాన్న భార్య అందగైతే కాబోయినా భర్త కాపురం చేయగలుగుతాడు, అందగైతే కాకపోయినా కాపురం చేయగలుగుతాడు. ఒక మనిషి భార్య అందంతో కాపురం చేసేది సంవత్సరం, గుణంతో కాపురం చేసి జీవితాంతం కాపురం చేస్తాడు. నీకు అందం ఉండి గుణం లేకపోతే, బైబిల్లో ఒక మాట రాస్తుంది కదా, పంది ముక్కునున్న బంగారు కమ్మిలని. పంది ముక్కు బంగారు కమ్మి పెట్టావు అనుకోండి, పూర్తి అక్కడ పెట్టింది. గయ్యాలి భార్య గురించి ఒక మాట చెప్తున్నా. అమ్మ మీలో ఎవరు కూడా భక్తులు చూసి యజమానుడా, మై మాస్టర్, మై మాస్టర్, మై మాస్టర్ అనండి. మై మాస్టర్, యజమానుడా. ఆ పవిత్రమైన భావం ఒక భార్య గుండెల్లో స్థాపించబడి. కొంతమంది చూడండి, ఇక అనగా ఆయనే యజమానుడా, ఆయనే ఇచ్చి మొత్తం నీ భర్త కాకపోతే నీకు యజమానుడు. ఆ గొప్ప ఆలోచనతో అంటుంటా. గయ్యాలి దాని గురించి బైబిల్ ఎవరికి రాస్తుందంటే నేను గుర్తుకొచ్చి, గయ్యాలితో కాపురం ఉండటం కంటే అరణ్యంలో నివసించటం లేదు అంటాడు. అనండి. గయ్యాలతో కాపురం అరణ్యంలో నివసించడం గయ్యాలతో కాపురం ఉండటం కంటే అరణ్యంలో నివసించడం లేదు అంటాడు. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి. సింహం ఉండేది అరణ్యంలోనే కదా, పులులు ఉండేది అరణ్యంలోనే కదా, చిరుత పుల్లు ఉండేది అరణ్యంలోనే కదా, ఎలుగుబంట్లు ఉండేది అరణ్యంలోనే కదా. అరణ్యంలో ఎలుగుబంట్లు, పులులు, శరభ పుల్లు ఉన్నాయి. ఇంట్లో ఎవరున్నారు? గయ్యాలి భార్య. నేను అంటా, గయ్యాలి భార్య ప్రమాదకరమైందా, సింహం ప్రమాదకరమైందా? కదా, సింహం ప్రమాదకరమైంది కదా. మరి సింహం ప్రమాదకరమైనట్లు ఈ గయ్యాలి భార్యతో కాపురం చేసే కంటే ఈ అరణ్యంలో నివసించడం లేదంటాడేంటి? దీని అర్థం ఏంటి? ఒకరోజు దీని గురించి ఆలోచిస్తే నాకు బయలుపరచబడిన గొప్ప మర్మం ఏంటో తెలుసా? గమనించండి. సింహం చేతిలో పడ్డాడు మనిషి. సింహం చేతిలో పడ్డాడు. ఒక్క దెబ్బతో పద్యాలతో పడి నిమిషంలో చంపేస్తుంది. ఇంకా అయ్యాలి వాడి చేతిలో పడితే అక్క ఒక్క నిమిషంలో నమ్మదక్క. ప్రాణం పోకన్నా జరగాలి, ప్రభుత్వం అక్కడ జీవితాంతం వాడు సబ్బుకు తింటా ఉంటుంది.
భార్య ఎప్పుడు సాత్వికురాలై ఉండాలి. భార్య ఎప్పుడు మృదు భాష ఉండాలి. ఎంత మెత్తని హృదయం కలిగినదిగా ఉంటుందో భర్త మనసు అంత ఎక్కువగా గెలుచుకోగలుగుతారు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె కోడలు ధర్మాన్ని పాటించింది, అత్త ధర్మాన్ని పాటించింది, భర్త ధర్మాన్ని పాటించాలి, భార్య ధర్మాన్ని పాటించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ధర్మాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ప్రతి క్రైస్తవుడు దైవ ధర్మాన్ని పాటించేవాడిగా ఉంటాడు. ఆమె ఇంకోసారి ప్రతి ఏం పాటించాలి? కొడుకు ధర్మాన్ని పాటించు, కోడల ధర్మాన్ని పాటించు, అత్త ధర్మాన్ని పాటించు, భర్త ధర్మాన్ని పాటించు. వీటన్నిటికి నుంచి ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో దైవ ధర్మాన్ని, దేవుని ధర్మాన్ని పాటించేవాడిగా ఉండాలి. దేవుని ధర్మాన్ని ఎంత చక్కగా పాటిస్తావో చెప్పండి, ధర్మమును ఆచరించు వానికి కీడేమి సంభవించు. ఏంటి దైవ ధర్మము? ఉద్యోగం చేశావు, నెల మొదలు నీకు జీతం వస్తుంది. జీతం రావడంతో నీ దైవ ధర్మం ఏంటో తెలుసా? ఆ నెలంతా కష్టపడి ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన ఆరోగ్యం దేవుడిచ్చాడు కదా, ఆ ఉద్యోగం దేవుడిచ్చాడు కదా, ఆ మంచి ఆర్థిక స్థితిగతులు దేవుడిచ్చాడు కదా. జీతం రావడంతో నీ రాబడిలో 10వ వంతు తీయటం దైవ ధర్మం. అనే చెప్పండి, ఏమన్నా అది దైవ ధర్మం. 10,000 సంపాదించావు, 1,000 రూపాయలు దశభాగం తీయి. 1,00,000 రూపాయలు సంపాదించావు, 10,000 దశభాగం తీయి. ప్రతి క్రైస్తవుడు దైవ ధర్మాన్ని పాటించేవాడిగా ఉండాలి. అద్భుతం తెలుసా? ఎప్పుడైతే నీ కష్టాన్ని విరుస్తావో విరవబడింది విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకోసారి చెప్పండి, ఏం చెప్తాను? యేసయ్యకి 5 రొట్టెలు ఇచ్చారు. యేసయ్య ఆ రొట్టెని ఏం చేశాడు? చేతులు రావకపోతే అమ్మా మన కష్టాన్ని మన విరవాలి. విన్నారా? 10,000 రూపాయలు జీతం. ఇది నీ జీతం, 10,000 రూపాయల జీతం. ఈ 10,000 రూపాయలు 1,000 రూపాయల దశభాగం విరవాలి. వారం మందిరానికి వచ్చేటప్పుడు కృతజ్ఞత కానుక 10 రూపాయలు, 5 రూపాయలు మీ స్థితికి తగినట్లుగా కృతజ్ఞత కానుక విరవాలి. మీరు బ్రతుకుతున్న చోట విరవరాలు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత సహాయం విరవాలి. రైట్ మీ కుటుంబ పోషణ విరవండి. ప్రతి నెల కష్టార్జితంలో ఎంతో కొంత ప్రతి నెల పిల్లల కోసం దాచిపెట్టాలి. అయితే ఇవన్నీ చేసే ముందు మొట్టమొదటి దేని కొరకు విరవాలి చెప్పాలి. అట్లా విరవటానికి బట్టి ఏం జరిగింది? 5,000 మంది తృప్తిగా తినగా. ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. యేసయ్య వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టాడు. ఆ ప్రార్థనకి ఎంతమంది వచ్చారని బైబిల్ రాసింది? 5,000 మంది కాదు, 5,000 మంది పురుషులు. సహజంగా ఏ ప్రార్థనకైనా పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? ఓ మాట, పురుషులు 5,000 మంది వచ్చారంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000 అంటున్నారు. మొత్తానికి స్త్రీలు పురుషులు మొత్తానికి 15,000. మరి స్త్రీలు పురుషులు వస్తే పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? బైబిల్లో యాకోబుకి ఎంతమంది పిల్లలు అమ్మ? 12 మంది కాదు, మధ్యాహ్నం చంపండి. మొత్తం 13 మనలాగా మన దేశంలో లాగా ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు. ఈ స్లోగన్ ఆ దేశంలో లేదు. యాకోబు ఒక్కడికి 13 మంది పిల్లలు, 5,000 మంది పురుషులు ఇంటూ 13. ఆ పిల్ల వచ్చి ఎంత అయిపోయి ఉంటుందో చరిత్రకారులు చెప్తారు. ఆ రోజు ప్రార్థనకి రమారమి 25,000 మంది వచ్చారు. అయితే 25,000 మంది వస్తే ఈ 25,000 మందికి భోజనం పెట్టడానికి యేసయ్య చేతిలో ఉన్నాయి 5 రొట్టెలు. ఏమన్నా అడుగుతా, చేపలతో భోజనం పెట్టాలనుకున్నాడంటే
అది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? మనిషికి ఉండే అలవాటు కూరగాయల భోజనం కూడా అలవాటుగా ఒక మొత్తం తిని లెగిస్తాడు. నాన్ వెజ్ అప్పుడు మాత్రం అదిలించి కుదిలించి కొమరించాలి. అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించిన తర్వాత మా ఊరు బ్యాటింగ్ నుంచి వేస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ నాన్ వెజ్తో భోజనం పెట్టాలనుకున్నాడు. నాన్ వెజ్తో భోజనం పెట్టాలనుకుంటే 25,000 మంది ప్రజలు ఉన్నారు. విచిత్రం ఏంటో తెలుసా? 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా దేవుడు చేశాడు. ఎందుకంత సమృద్ధి ఉందో తెలుసా? ప్రారంభంలో చెప్పారు, విర్రవబడింది విస్తరిస్తుంది అనండి. చెప్పాలి. ఇప్పుడు నేనున్నా కదా, ప్రతి నెల 1వ తారీఖు దేవుడు నాకు ఇచ్చిన డబ్బులో మొట్టమొదట నాకు ఇచ్చిన డబ్బును దేనికి ఖర్చు పెడతానో తెలుసా? మొట్టమొదట మా నాయకుడు రాజశేఖర గారు ఉన్నారు. మా నాయకుడికి దశమ భాగం పంపించిన తర్వాతే నేను డబ్బు ముట్టుకుంటాను. 2,500 వచ్చేటప్పుడు 500 రూపాయలు దశమ భాగం ఇచ్చాను. దేవుడు 5,000 చేశాడు. దేవుడికి 1,000 రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దేవుడు నాకు 20,000 ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నెలకు 5,000 ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 50,000 దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దేవుడిని 10,000 ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నాకు 1,00,000 రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దేవుడికి 20,000 ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దేవుడు నాకు నెలకు 2 లక్షలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అట్లా ఎట్లా వస్తున్నారంటే ఇంతకు విరవబడింది విస్తరించడానికి దేవుడు చూపిస్తాడు. దైవ కారణం ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను, చర్చికి వచ్చేవాళ్ళే మందిరానికి సంబంధించిన ఏదో ఒక పనిలో నువ్వు పాలుగా వస్తుంది. వచ్చి పోవడం కాదు, మందిరంలో ఏదో ఒక పని, పాటలు పాడే దాంట్లోనూ, వాయిద్యాలు వాయించే దాంట్లోనూ, పరిచయం చేసే దాంట్లోనూ, వాళ్ళ కోసం సంపించే దాంట్లోనూ ఏదో ఒక పనిలో నువ్వు పాలుభాగస్తుడు. ఎందుకో చెప్పంటారా? ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడి కొరకు చిన్న పని నువ్వు చేసిన నీ రుణాన్ని దేవుడు ఉంచుకోడు. మాటినారా? నీ రుణాన్ని దేవుడు ఉంచుకోడు. ఒకవేళ మా మందిరానికి వచ్చినప్పుడు మీరు నాకు చేసేదనుకో, నేను మర్చిపోవచ్చు. నాకు ఏ దేవుడిని బట్టి పరిచయం చేశారో మరచిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. యేసయ్యకి ఎంత ఉపకారం ఉందంటే బైబిల్లో నాకు భలే ఇష్టం. ప్రవక్తను చేర్చుకొని గిన్నెడు ఏదో కథ చెప్పండి, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే గిన్నెడు పాలన్నాడా, గిన్నెడు మజ్జిగ అన్నాడా, గిన్నెడు కూలింగ్ అన్నాడా? ఏమన్నాడు? నేనంట, మీరు ఒకళ్ళ ఇంటికి ఆకలితో వెళ్ళారు, మంచి ఆకలితో వెళ్తే వాడు గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి ప్రేజలు చేస్తూ వెళ్ళేసింది అన్నాడు. గాడ్వేసి అంటారా? లోపల అగ్నిపర్వతం భగవద్ని మండుతూ ఉంటుందా కదా? గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిందా లేదా? గ్లాసు నీళ్లు మన దృష్టిలో ఎన్నికైందా? కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? గ్లాసులు మంచినీళ్ళు కూడా మనసులో చూసుకొని దాన్ని కూడా ప్రతిపాదిస్తారా? నాకు ప్రధాన భాస్కరం లాగా సువార్త పరిచయం మహాపిచ్చి. నాకు ఆ పిచ్చి బాగా ఎక్కువ. నా పిచ్చి మా విశ్వాసులందరికీ ఎక్కించారు. ఆడు కూడా అదే పిచ్చి. సూరారంలో మా సేవ ప్రారంభ దినాల్లో మేము మీటింగ్ పెట్టని స్థలం, మేము మీటింగ్ పెట్టని గల్లీ, సోడాను, కుర్పిల్లాపూర్, చీడిమెట్ల, చింతల్ ఆ ప్రాంతంలో మేము ఇక్కడ మీటింగ్ పెట్టాము, ఇక్కడ మీటింగ్ పెట్టుకోలేదు అనుకోవడానికి వీళ్ళు ప్రతి చోట మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్ కూడా మామూలుగా పెట్టేవాళ్ళు కాదు, మొత్తం హాస్టల్ లాంటితో మీటింగ్ అంత పెద్దగా పెట్టేవాళ్ళు. కొంతమంది నన్ను చూసి అనుకునేవాళ్ళు,
అరే వచ్చిన డబ్బా అంతా ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు, వచ్చిన డబ్బా అంతా సేవ 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 అని అసలుకున్నాడు. రేపు అక్కేదన్నా నాకు రాళ్ళు ఏదో చెప్పాలి, ఏదో కనీసం 4 రాళ్ళు అక్కేసుకోవాలి కదా, మొత్తం పెట్టి ఖర్చు పెట్టి అంటే పిచ్చోడు అని కొంతమంది మోడ్స్ అంటారు. కొత్త పిచ్చోడు ఏదో అంటారు కదా, ఈ కొత్త పిచ్చోడు వీడు సేవకు వచ్చి అంత ఖర్చు ఎట్లా పెడుతున్నాడు అనేవాడు. నేను కూడా ఎట్లా ఖర్చు పెట్టేవాడో చెప్తాను. మా సేవ ప్రారంభ దినాల్లో ఒకరోజు ఒక కిరాణా షాప్కి వెళ్ళాను. సార్ ఓట్స్ కావాలి అని, ఓట్స్ కావాలి అని. ఆయన అన్నాడు ఓట్స్ అంటే ఏంటి అన్నాడు. దాని గురించి చెప్పాడు. ఒక వారం రోజుల తర్వాత రండి సార్ నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడు. సరే వారం రోజుల తర్వాత వస్తానండి, వచ్చే ముందు మీకు ఫోన్ చేస్తాను, లేకపోతే మీరే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా నేనే చేస్తాను సార్, మీరు చేయడం ఎందుకు, ఓట్స్ రాకపోతే నేను చేస్తాను అన్నాడు. 2-3 సార్లు అదే అన్నాడు. అరే ఓట్స్ వస్తే ఫోన్ చేస్తాను అనుకున్నాను, మరి ఫోన్ నెంబర్ తీసుకోవట్లేదు ఏంటని నేను చూసి, సార్ నాకు ఫోన్ చేస్తారు కదా అన్న. ఫోన్ చేస్తాను సార్. తర్వాత అన్నా ఫోన్ చేస్తాను అన్నారు. మరి నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి కదా సార్ అన్న. ఏమన్నాడు తెలుసా, మీ ఫోన్ నెంబర్ ఫోన్లో ఫిల్ చేసుకోవట్లేదు సార్, సూరాలలో ఏ గోడలు అడిగినా ప్రతి గోడ మీ ఫోన్ నెంబర్ చెప్పిందన్నాడు. నమ్ముతారా? ఆ మాట కన్నా నా ఛాతి 36 ఇంచులు పెట్టింది. సువార్త పిచ్చి. నా దేవుడు నన్ను వదిలిపెట్టలే. ఆయన కొరకు పడిన కష్టాన్ని దేవుడు గుర్తుకు తెచ్చుకొని, నేను కొంపలేనంటే ఎంత హైటెక్ ప్రాంతంలో ఉన్నవాడిని కాదన్నా. మాది సాయిబాబా నగర్ మారుమూల ప్రాంతం. దేవుడి కృప ఆ మారుమూల ప్రాంతం నుంచి దయగల దేవుడు ప్రపంచానికి తీసుకెళ్ళాడు. చెప్తారు నాకు ఏసయ్య పని పిచ్చి. ఆయన కొరకు చేసింది దేవుడు మర్చిపోవాలి. మీ అందరికీ చెప్తాను, మీ పిల్లల కొరకు మీరు కష్టపడిన దానికంటే, మీ భర్త కొరకు మీరు కష్టపడిన దానికంటే, మీ భార్య కొరకు మీరు కష్టపడిన దానికంటే, మీ ఇంటి కొరకు మీరు కష్టపడిన దానికంటే బేతేల్ దేవుని ఇంటి కొరకు కష్టపడండి. మీరు కష్టపడిందని దేవుడు మనసులో ఉంచుకొని మీ పిల్లలకు దేవుడు ప్రతిఫలమించుగాక. ప్రతి కుటుంబం సంఘంలో స్తంభంలాగా ఉండాలి. ఆ 2 స్తంభాల పేర్లు చెప్పండి. ఒక స్తంభం పేరు యాకీము, రెండవ స్తంభం పేరు, మొదటి స్తంభం పేరు, రెండవ స్తంభం పేరు. అలాంటి స్తంభాలుగా మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు స్థిరపరిచి బలపరచుగాక. నాకు మంచి అవకాశం ఇచ్చిన బ్రదర్కి థ్యాంక్ యూ అన్న. దేవుడు మీ అందరినీ దీవించుగాక.